కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ కొరింథీ పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుండి 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామనియు అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనయుందురని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీ కొందనాలు నాయనా, ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ చక్కని మాటలు వివరిస్తూ ఉన్నారు. ఒక విశ్వాసి ఉండవలసిన విధానాన్ని, ఒక విశ్వాసి ఎక్కడ ఉండాలో దాని గురించి వివరిస్తూ, మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి అని అంటున్నాడు. ఎవరి మధ్య నుండి ఎవరు బయలుదేరి వెళ్ళి ఎవరు ప్రత్యేకంగా ఉండాలి? ఎవరి మధ్య నుండి ఎవరు బయలుదేరి వెళ్ళి ఎవరు ప్రత్యేకంగా ఉండాలి? అవిశ్వాసులతో జోడుగా ఉండకుండా, అవిశ్వాసులతో ఉండకుండా విశ్వాసి వారి మధ్య నుండి బయలు వెళ్ళి విశ్వాసి ప్రత్యేకంగా ఉండాలట. వారి మధ్య నుండి బయలు వెడలి మీరు ప్రత్యేకంగా ఉండండి. ఎందుకంటే అక్కడ ఆ వాక్యాన్ని అంతటిని మనం చదువుకుంటే, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నేను మీకు చెప్పుచున్నాను, నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలైనందురని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రత్యేకంగా ఉండకుండా ఉన్న కొంతమంది వ్యక్తులను మనం చూద్దాం. దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి. దేవుని బిడ్డలు దేవుడు ఏం చెబితే అది చేయాలి. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనంలో లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడు. లోతు ఉండవలసిన స్థానం ఏది అని అంటే అబ్రహాముతో ఉండాలి. అబ్రహామును దేవుని పిలిచినప్పుడు, అబ్రహాము బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు లోతును పిలవల దేవుడు, అబ్రహామును పిలిచాడు. అబ్రహాముతో పాటుగా లోతు కూడా వచ్చాడు. తను నివారించలా, తన వెంబడి రానిచ్చాడు. తను బయలుదేరేటప్పుడు తన ఇంటిని, తన దేశాన్ని, తన ప్రజలను అన్నిటిని విడిచి సర్వశక్తి గల దేవుడు ఏదైతే చెప్పాడో ఆ దేశమునకు ప్రయాణమై బయలుదేరి వెళతా వస్తూ ఉన్నారు. మార్గ మధ్యలో దేవుడు వీరిని బహుగా ఆశీర్వదించారు. ఆస్తులు పెరిగాయి,
సంపద పెరిగింది. వారి కాపర్లకు వీరి కాపర్లకు గొడవ వచ్చింది. అబ్రహాముకి లోతు కాపర్లకి గొడవ వచ్చినప్పుడు లోతు ఏం చెప్పాలంటే, అయ్యా నీ ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నీ ద్వారానే నేను ఆశీర్వదించబడ్డా, నీతో పాటుగా ఉండబట్టే ఈ రీతిగా నేనున్నాను, కాబట్టి నువ్వేం చెప్తావో అది చెయ్యి, నువ్వేం చెప్తే అది చేస్తాను అని అనలా. సొదొమ గొమొర్ర వైపు చూశాడు. అబ్బాయి అబ్రహాం అన్నాడు, నీకు నాకు గొడవద్దు, మన ఇద్దరము దేవుని చేత ఆశీర్వదించబడదాం. నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతా, నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళతా, నీవే కోరుకో ఎటు వెళ్ళాలో అన్నాడు. ఈయన సొదొమ గొమొర్ర వైపు చూశాడు. ఆ సొదొమ గొమొర్ర ఆ పట్టణస్థులు ఎలాంటి వాళ్ళు అంటే దుష్టులను, దేవుని దృష్టికి బహు పాపులునై ఉన్నారని ఆదికాండం 13:13 చెప్పబడద్ది. అంతటి దుష్టత్వం, అంతటి పాపులను కలిగి ఉన్న ఆ సొదొమ గొమొర్ర పట్టణం ఇతనికి ఎలా కనపడతా ఉంది? దేవుని తోటవలెను చక్కని నీరు పారు దేశం వల్లే కనపడతా ఉంది. ఈయన అంటా ఉన్నాడు, అటు వెళ్తానన్నాడు. ఉండవలసింది ఎక్కడా? అబ్రహాముతో ఉండాలి. ఉండవలసింది ఎక్కడా? తన సహోదరుడితో ఉండాలి. తను పిలిచిన దేవుడు తన ద్వారా తను ఆశీర్వదించినప్పుడు ఆయన ఏం చెబుతాడో దేవుని అడిగి తెలుసుకొని ఐక్యంగా ఉండాలో విడిపోవాలో అడిగి తెలుసుకోనయా అని చెప్పవలసిన వ్యక్తి సొదొమ గొమొర్రను కోరుకున్నాడు. అక్కడ ఎవరున్నారు? దుష్టులు, దేవుని దృష్టికి బహు పాపులునై ఉన్న జనాంగం ఉన్న చోటును కోరుకున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో కొనసాగే వ్యక్తులు కోరుకునవలసిన వాటిని గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, వారితో మీరు ఉండబాకండి, వేరుగా ప్రత్యేకంగా ఉండండి అని చెప్పాడు. ఈనాడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, పాపులను ప్రేమించమన్నాడు దేవుడు, కానీ వారితో సహవాసం చేయొద్దన్నాడు, వారితో ఉండొద్దన్నాడు. మహామహుడే, బైబిల్లో బహు జ్ఞాని అయిన సొలొమోను లాంటివాడే పడిపోయాడు. మనం ఏ పాటి వాళ్ళని చెప్పండి? దేవుని వాక్యం అంటుంది కదా, వారితో నువ్వు ఇజ్జోడుగా ఉండటానికి, వారితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి వీలు లేదు అని అన్నాడు. అప్పుడు లోతు అంటా ఉన్నాడు, సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేయటానికి దేవుని దూతలు వచ్చినప్పుడు వచ్చి లోతుకి చెప్పారు, అబ్బాయి నీ భార్యని బిడ్డల్ని తీసుకొని బయటకు వెళ్ళు అని. అక్కడ మనం చదివే 19వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ చెప్పబడే మాట ఏమిటంటే, లెండి ఈ చోటు విడిచి రండి అని అంటున్నాడు. హల్లెలూయా. లండి, ఇక్కడున్నాము ఇప్పటి వరకు, వద్దు ఇంకా. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతా ఉన్నాడు కనుక చూడండి, చదవండి, ఆ మాట చదవండి. మొదటి నుంచి చదువు, 19:14 మొదటి నుంచి చదవండి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలకు పెండ్లాడనయ్యున్న అల్లుళ్లతో మాటలాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. హల్లెలూయా. లెండి, ఇప్పటి వరకు ఉన్నాం, ఈ పాపిష్టమైన జనాంగాల మధ్య ఉన్నాం, ఈ దుష్టుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతా ఉన్నాడు, అగ్ని గంధకాలతో కాల్చివేయబోతా ఉన్నాడు. లెండి ఈ చోటు విడిచిపెట్టి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఒకవేళ నేను విశ్వాసంలే, నాకు మంచి పట్టు ప్రార్థన వచ్చు, దేవుని వాక్యం వచ్చు, నేను మంచి సంఘానికి వెళ్తున్నాను, నాకు గొప్పగా ప్రార్థనలో ప్రార్థన చేసుకునే సామర్థ్యం ఉంది అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి చోటులో ఉన్న వ్యక్తులు మహామహులే పాడైపోయిన సంఘటనలో ఈ ఉదయకాలం ఒక 4-5 చూద్దాం మనం. దేవుడు అంటా ఉన్నాడు, లోతుతో చెప్పాడు, లెగండి వెళ్ళిపోండి అని.
లోతు వచ్చి తన కుటుంబంతో చెప్తున్నాడు, లేండి ఈ చోటు విడిచిపెట్టి వెళ్ళిపోదామని. వెళ్ళిపోయి అక్కడ నుంచి వారు ఎప్పుడైతే ఆ చోటు విడిచిపెట్టి వచ్చారో సొదొమ గొమొర్రా పట్టణాలు గంధకముల చేత కాల్చివేయబడ్డాయి, నాశనం చేయబడ్డాయి. అబ్రహామును బట్టి లోతును తప్పించాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహామును బట్టి లోతును తప్పించాడు. అలాగనే చూడండి, యాకోబు పద్దనరాము నుండి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన మామను తన ద్వారా దేవుడు ఆశీర్వదించాడు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు. బయలుదేరి నీ స్వదేశానికి వెళ్ళని చెప్పాడు దేవుడు. అయితే పద్దనరాము నుండి బయలుదేరిన యాకోబు వెళ్ళవలసింది బేతేలుకి. ఎక్కడైతే మొదటగా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడో అక్కడికి వెళ్ళమని చెప్తే దేవుడు ఇతను ఏం చేశాడంటే షెకెము దగ్గర గుడారం వేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ఈయన? బేతేలుకి వెళ్ళాలి. మొదటిగా ఎక్కడైతే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడో ఆ చోటుకు వెళ్ళమని చెప్పాడు దేవుడు. కానీ తన సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సొంత నిర్ణయాలు దేవుని నిర్ణయాలకు వ్యతిరేకంగా తీసుకుంటే పరిస్థితులు తారుమారైపోతాయి. అదే తీసుకున్నాడు యాకోబు. చూడండి, ఆదికాండము 33వ అధ్యాయం 18వ వచనం. యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలోనున్న షెకెము ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము వేశాను. హల్లెలూయా. ఎక్కడ వేశాడు? గుడారం వేయవలసింది, ఉండవలసింది బేతేల్లో, అయితే షెకెములో వేశాడు. అక్కడికి వెళ్ళి గుడారం వేసిన తర్వాత తన ఒక్కగానొక్క కూతురు దీనా ఆ దేశ నివాసులను, ఆ దేశంలో ఉన్న పిల్లలను చూడటానికి బయలుదేరింది. అక్కడికి వెళ్ళిన తర్వాత షెకెము చేత చేర్చబడింది. దీనా హామోరు కుమారుడకు షెకెము తను మోహించి చర్చేస్తాడు. అది తెలుసుకున్న తన అన్నదమ్ములు షిమియోను, లేవి వారి మీద పడి వారిని సంహరింపజేస్తాడు. అది తెలుసుకున్న యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. ఆయన అంటాడు, నేను నీకేం చెప్పాను? బేతేలుకు వెళ్ళమన్నా, నువ్వు ఎక్కడ గుడారం వేసావు? షెకెములో వేసావు. ఇప్పుడు ఏం జరిగింది? నష్టం జరిగింది. కుమార్తె చెరచబడింది. కుమారులు ద్రోహులై అనేక వేల మందిని సంహారం చేశారు. దేవుని సన్నిధిలో తను ప్రార్థిస్తే నువ్వు లేచి మళ్ళీ బేతేలుకి వెళ్ళమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సొంత నిర్ణయాలు, కొన్ని అనివార్య కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. అదే చేశాడు దేవుడు. బయలుదేరి నీవు పద్దనరాము నుండి బేతేలుకి వెళ్ళమంటే షెకెములో గుడారం వేశాడు యాకోబు. తన అన్నతో పాటు వచ్చిన లోతేమో ఎక్కడ? సొదొమ గొమొర్రా పట్టణంలో గుడారం వేశాడు. గంధకాల చేత పట్టణం కాల్చివేయబడింది. దుష్టులున్న చోటును కోరుకున్నాడు. అదే స్థితి, అదే పరిస్థితి యాకోబుకు సంభవించింది. షెకెములో ఉన్నాడు, తన కుమార్తె చేర్చబడింది. అనేక వేల మందిని కుమారులు తన సహోదరుని చేర్చాడు షెకెము అని చెప్పి ఆ దేశ నివాసులను అనేకులను సంహారం చేస్తాడు. అప్పుడు యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు లేచి నువ్వు బేతేలుకు వెళ్ళమన్నాడు. ఎక్కడ ఉండాలి మనం? దేవుని సన్నిధిలో. ఏం చేయాలి మనం? దేవుణ్ణి అడిగి తెలుసుకొని మనం చేయాలి. కానీ ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులు వేరు. దేవుడు అన్నాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిని అన్నాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తులు సొంత నిర్ణయాలు తీసుకుంటే తారుమారైపోతాయి. అందుకని వాక్యం అంటా ఉంది, వారి మధ్య నుండి మీరు ప్రత్యేకంగా ఉండండి. వారితో మీకు సంబంధం లేదు, వారితో మీకు పొత్తు లేదు, కనుక మీరు అక్కడి నుంచి లేచి వెళ్ళండి. లేండి, ఈ చోటు విడిచి రండి. ఎక్కడున్నామో మనం ఆ చోటును విడిచి దేవుడు మనకి ఇచ్చినట్లు ప్రత్యేకతను కలిగిన వ్యక్తులంగా మనం ఉండాలి. దావీదును చూసాం. దావీదు తన ఇష్టానుసారమైన మనుషుడు. తను కోరుకున్నవాడు ఇతడే, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు ఇతను
అని అన్నాడు. అయితే చూడండి 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. హల్లెలూయా. యుద్ధరంగానికి సైన్యం వెళ్ళింది. రాజు ముందుండి నడవాల్సిన రాజు ఎక్కడున్నాడు? సాయంకాలం సంధ్యావేళ నిద్రపోయి లేచాడంట. ఉంటే యుద్ధరంగంలో ఉండాలి, లేదా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభా, నా సైన్యం యుద్ధానికి బయలుదేరిని శత్రువుని జయించడానికి మాకు జయాన్ని సమకూర్చు అని చెప్పవలసిన రాజు ఎక్కడ ఉన్నాడు? ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి పొద్దుగుంకేదాకా పడుకొని ఉన్నాడంట అయ్యగారు. అందుకనే దేవుని వాక్యం అంటా ఉంది కదా, 26:41 మత్తయి సువార్తలో, మీరు శోధనలో పడకుండా నిమిత్తము ఏం చేయాలంట? మెళుకుగా ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం అంది. హల్లెలూయా. ప్రార్థన లేనివాడు పడిపోతాడు. ప్రార్థన చేయకుండా ఉంటే శోధనలో పడతావని దేవుని వాక్యం అంటా ఉంది. సైన్యమేమో యుద్ధానికి వెళ్ళింది, రాజేమో మిద్దె మీదనున్నాడు పడక మీద నుంచి లేచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఎక్కడ ఉన్నావు? లే, ఆ చోటు విడిచి రమ్మని దేవుడు ఈ ఉదయకాలం మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాం మనం ఉండవలసిన స్థానం ఏది? ప్రత్యేకతగా మీరు ఉండండి అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటే, లేదు నేను ఇక్కడే ఉంటాను అని అంటే పాడైపోయే పరిస్థితిలో మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఏలియాను గురించి మనకు తెలుసు. ఒక పెద్ద ప్రవక్త ఆయన ప్రార్థన చేసి ఏ కార్యము జరగవాలన్నా జరిగిపోద్ది. అలాంటి వాడు ఆయన చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణం అరబులోనికి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణము తీసుకోనమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక దైవజనుడు ఒక స్త్రీకి భయపడి వెళ్ళి యెజబెలుని గురించి భయపడి బదిరీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నాకు ఈ జీవితం చాలు, ఇంకా నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించాలి. శత్రువుకు భయపడవలసిన పని లేదు. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎదిరించవలసిన వాడు భయపడి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించవలసిన వాడు బదిరీ వృక్షం కింద తీసుకొని ఏం ప్రార్థన చేస్తున్నాడు? నన్ను తీసుకో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దైవ జనాంగమే, దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుని యందు బాప్తిసం తీసుకుని రక్షణ అనుభవంలో కొనసాగేవాడే ఒక గొప్ప దైవజనుడైన అలాంటి వాడే నన్ను తీసుకో అని అంటున్నాడు. ఈనాడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. రక్షణ అనుభవంలో కొనసాగుతూ, ప్రభువా, నాకు ఈ జీవితం చాలు, నేను ముగించేయాలనుకున్నాను, నేను చనిపోవాలనుకుంటున్నాను అనుకోవటానికి వీల్లేదు. దేవుడు ఈ ఉదయకాల సమయం హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాంటి చోటు నువ్వు ఉంటే లే, అక్కడి నుంచి రా, నా సన్నిధికి ప్రత్యేకంగా నీ ఉండు అని దేవుడు స్వయంగా వచ్చి అతన్ని బలపరిచాడు. 40 దినాలు ప్రయాణం చేసి కెరీతు వాగు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఏ స్థితిలోనూ ఉన్నా ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను రమ్మని, అక్కడి నుంచి లమ్మని, దేవుని సన్నిధికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. లే, ఆ చోటు విడిచి రమ్మని దేవుడు ఈ ఉదయకాలం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, యోనాను గురించి మనకు తెలుసు. యోనాకి దేవుడు చెప్పాడు, నినివేకి వెళ్ళి సువార్తను ప్రకటించమని. తర్షీష్కి వెళ్ళే వాడెక్కాడు. దేవుడు చెప్పిందేమో సువార్తను, నినివేకి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు. తన సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు ఈయన. వాడెక్కి కూర్చొని వాడ అల్లకొల్లం అయిపోయి
వరద చేత కొట్టబడుతూ ఉంటే తుఫాను చేత అమరమునకు వెళ్ళి చక్కగా పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. వీళ్ళేమో ఈ విపత్కరమైన పరిస్థితిని చూసి ఎవరి దేవుని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటే ఈయనేమో ఏమీ ఎరగనట్టు చక్కగా వెళ్ళి కూర్చొని ప్రార్థన పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. అక్కడికి వచ్చి వాడ నాయకుడు వచ్చి అంటున్నాడు, ఓ ఈ నిద్రపోతా, ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో మేము ఉంటే మా దేవుళ్ళను మేము కొలుచుకుంటూ ప్రార్థన చేసుకొని ఈ విపత్తును తప్పించమని మేము వేడుకుంటా ఉంటే నీకు చింత లేకుండా ఏంటి అక్కడ పడుకొని నిద్రపోతున్నావు అని అన్నాడు. ఈ విపత్తు రావటానికి గల కారణం నేనే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయమన్నాడు. హల్లెలూయా. వెళ్ళవలసిన వాడు ఎక్కడికి? నినివేకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చెప్పిన మాటకు వ్యతిరేకంగా నువ్వు ఉంటే విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసిన పరిస్థితి వస్తుంది. ఎత్తి సముద్రంలో పడేశారు. త్రిమింగళం మింగింది, తీసుకెళ్ళి మళ్ళీ ఒడ్డును కక్కింది. దేవుడు ఏదైతే చెప్పాడో అప్పుడు వెళ్ళి మరలా సువార్తను ప్రకటించేవాడుగా ఉన్నాడు. దేవుడు చెప్పింది చేయకుండా మనం ఉంటే విపత్కరమైన సంఘటనలు మనం ఎదుర్కొనవలసిన వారంగా ఉంటాం. కనుక చూడండి, ఇంకొకళ్ళ గురించి చెప్పి నేను ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం, గిద్యోను గురించి మనం అక్కడ చూస్తాం. గిద్యోను శత్రువులు వచ్చి వారందరిని ముట్టివేశారు. తినటానికి తిండి లేని పరిస్థితిలో వారు ఉన్నారు. అప్పుడు దేవుని దూత వచ్చింది అక్కడికి. 6:11 చూడండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఉఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లుగానుగా చాటున గోధుమలు దుళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా. హల్లెలూయా. పరాక్రమం కలిగిన బలాఢ్యుడే ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడైనా గానుగ చాటున కూర్చొని గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడే. కానీ మిద్యానీయులకు భయపడి, మిద్యానీయులు తను ఏం చేస్తారో చంపేస్తారో అని భయపడి గానుగ చాటును కూర్చొని గోధుమలు దుళ్ళగొట్టుకుంటున్నాడు. ఉండవలసింది ఎక్కడ? శత్రువుని జయించడానికి వెళ్ళాలి. కానీ వారికి భయపడి ఎక్కడ కూర్చున్నాడు? గానుగ చాటును కూర్చున్నాడు. దేవుని దూత వచ్చి అంటుంది, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ఏంటి ఎక్కడున్నావు? అయ్యా, దేని చేత నేను వారిని జయించగలను అని అంటే దూత ఏమంటుందో తెలుసా? ఆ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే అందులో రాసి ఉంటుంది. ఒకే మనుష్యుని హతము చేసినట్లు అన్ని వేల మంది మిద్యానీయులను నీవు కొట్టి చంపేస్తావని చెబుతుంది. హల్లెలూయా. ఒకే మనుష్యుడు వేల మందిని చంపుతావు. అంత బలం ఉంది నీకు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు తోడై ఉన్నాడన్న సంగతిని విస్మరించి ఏంటి కర్మ, ఏంటి బాధ, ఏంటి రోగాలు, ఏంటి రొప్పులు, ఏంటి శ్రమలు, ఏంటి శోధనలు అనుకొని నువ్వు కూర్చొని ఏడుస్తున్నావేమో. దేవుడు ఈ ఉదయకాల సమయం నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ శోధనలను జయించడానికి నీకు శక్తిని అనుగ్రహించే దేవుడు నీతో ఉన్నాడన్న సంగతిని నీవు మర్చిపోయి ఏమిటి సంగతులు, ఏమిటి శోధనలు అని నువ్వు చింతించవలసిన పని లేదు. దేవుని దూత అంటుంది, ఒకే మనిషిని హతం చేసినట్టు నువ్వు హతం చేస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటుంటాం ఈ శోధనలు మనకే, ఈ వేదనలు మనకే,
ఈ బాధలు మనకే, ఇంత శ్రమలు మనకే అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం అంటా ఉంది, మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది నీకు పెట్టలేదు దేవుడు. పెట్టినవాడే తప్పించుకునే మార్గాన్ని కూడా నీకు కలుగు చేశాడని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్తాడు. హల్లెలూయా. ఆ మార్గాన్ని దేవుడు నీకు తెలియజేస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టి ప్రార్థిస్తే, కనిపెట్టి ప్రార్థించడం మనకు తెలియదు. చిన్నది ఏదన్నా శోధన కలిగితే చాలు తలగొట్టుకుని ఏడుస్తాం. చిన్నది ఏదన్నా మనకి అనారోగ్య పరిస్థితి వచ్చే చాలు మనం లేనిపోయిన ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు మనతో ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడని ఆలోచన మనలో కలగదు. అదే దేవుని దూత వచ్చి తను హెచ్చరిస్తూ ఉంది. అదే దేవుని దూత ఏలియాతో చెబుతుంది, ఎందుకు నువ్వు ఒక స్త్రీకి భయపడి సర్వశక్తి గల దేవుడు నీతో ఉన్నాడు అన్న సంగతిని విస్మరించావు, లేగో అని అంటూ ఉంది. అదే సంగతి లోతు తన భార్య బిడ్డలతో చెప్తుంది, లేండి ఈ చోటు విడిచిపెట్టి వెళ్ళిపోదాం. మనకు దేవుడు ప్రత్యేకతనిచ్చాడు, ప్రత్యేకంగా ఉండమని చెప్పాడు. ఇలాంటి చోటులో మనం ఉండకూడదని చెప్పాడు. ఇది దుష్టులు ఉండేది, పాపులు ఉండేది. దేవుని దృష్టిలో మహా ఘోరమైన పాపులు వీళ్ళు. ఇక్కడ మనం ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అదే చెప్పాడు. ప్రత్యేకంగా ఉండండి, మనం వారితో విజోడుగా మనం ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి అలాంటి పరిస్థితిలో ఎక్కడ మనం ఉన్నామో చూడండి. ఈనాడు మనం ఆలోచన చేస్తూ ఉంటే పిల్లలతో సహా, పెద్దవాళ్ళతో సహా అనేక రకమైన దుష్ట సంఘటనలు చూడండి. ఉదయాన్నే మేము వాకింగ్కి వెళ్తూ ఉంటాం, పొద్దున్నగా అటు 6 కూడా అవదో ఆ మందు కొట్టు దగ్గర బారులు తీరు కూర్చొని ఉంటారు. మందు కొట్టు దగ్గర బారులు తీరు కూర్చొని ఉంటారండి. ఉదయం 6 అవ్వకముందే వ్యసనమారిని పట్టి పీడిస్తూ ఉంది. వ్యసనమారిని పట్టి పీడిస్తూ ఉంది. లేవగానే లే పద అంటూ మన ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మన కుటుంబాలలో కూడా అలాంటి వ్యక్తులు ఉండొచ్చు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. అయ్యా ఆ చోటు విడిచిపెట్టి వాళ్ళని ప్రత్యేకంగా ప్రార్థన ఆయన, అలాంటి దుష్టత్వం నుంచి వారిని విడిపించిన ఆయన ప్రార్థన చేయవలసిన వారంగా మనం ఉన్నాం. హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీ 10:12 అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు కదా, తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనడి. హల్లెలూయా. అబ్బాయి నాకేం పర్లేదు, నేను బాప్తీసం తీసుకున్నా, నేను రక్షణ పొందాను, నెల సంస్కార ఆరాధనలో పాలు పొందుతున్నా, ఇంకేమీ నాకు పర్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు, అంటే పడిపోతావనేగా, పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త అనేది విశ్వాసకి చాలా ప్రాముఖ్యమైన విషయం. అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో నువ్వు పడిపోవటానికి వీల్లేదు. మాటలో, చూపులో, నడకలో, పడకలో, నువ్వు మాట్లాడే తీరులో, ఏ విషయంలోనైనా మనం పడిపోకుండా ఉండాలి. ఆ చోట ఉంటే, అందుకనే దుష్టుల్ని ఎదుటున్నప్పుడు మాట్లాడేటప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుందని అంటాడు. మాట్లాడకుండా వారి దగ్గర నుంచి వెళ్ళిపోవటమే ఉత్తమం. ఆ చోటులో మనం ఉండటానికి వీల్లేదు. ఈ ఉదయకాల సమయం ప్రభు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక చివరిగా వాక్యాన్ని ముగించేస్తాను. హెబ్రీ 12:15 మీలో ఎవరికైనాను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన
అనేకులు అపవిత్రులైపోదురేమో అని అంటున్నాడు. బాబు జాగ్రత్తగా చూసుకో పడకుండా అంటూ, ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోతున్నాడేమో, దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో. చేదైన వేరు ఏదైనా ఉందేమో, కనపడిందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవటమే. దేవుని కృప వారు పొందలేరు కనుకనే ఆయన అంటున్నాడు కదా, మిమ్మల్ని కలవరపరుస్తుందేమో. ఒకవేళ ఆ చేదుకు మీకు కనిపించినప్పుడు, ఆ చెడుగు మీకు కనిపించినప్పుడు, అది చెడుగు అని మీకు తెలిసినప్పుడు అక్కడి నుంచి తొలగి వెళ్ళిపోవటమే. అందుకనే లోతు అంటున్నాడు తన కుటుంబంతో, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, మనం వెళ్ళిపోదాం, అక్కడ ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో నువ్వు ఉంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో, పడిపోకుండా జాగ్రత్తగా ఉండు. దేవుని కృపను పొందకుండా చేదైన వేరే ఏదైనా ఒకవేళ మనలో ఉందేమో. అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు, అలాంటి చోట్ల మనం ఉండకుండా దేవుడు మనకు చెప్పినట్లుగా ప్రత్యేకత కలిగిన వ్యక్తులముగా మనం ఉండి దేవుడు మనకిచ్చిన రక్షణను కొనసాగిద్దాం. చూడండి ఎంతమందిని గురించి చెప్పాను. లోతుని గురించి తెలుసుకున్నాం, దుష్టుల మధ్య ఉన్నాడు. యాకోబుని గురించి తెలుసుకున్నాం, షెకెములో ఉన్నాడు, తన కుమార్తె చేర్చబడింది. పద్దనరాములో నుంచి బయలుదేరిన యాకోబు బేతేలుకు వెళ్ళవలసిన వాడు షెకెములో మకాం వేశాడు. దావీదు యుద్ధరంగంలో లేదా దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు మేడ మీద ఉన్నాడు, దుష్కార్యమునకు పాల్పడవలసి వచ్చింది. అలాగే దైవజనుడని ఏలియా ఒక స్త్రీకి యెజబెలుకు భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వాడు బదరి వృక్షం కింద కూర్చొని, నన్ను తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, లే ఇక్కడ లేగు, రా నువ్వు కెరీతు వాగు దగ్గరికి అని చెప్పాడు. అలాగే యోనాకి చెప్పాడు, అబ్బాయి నువ్వు ఎక్కడ కాదు ఉండవలసింది, నినివేలో సువార్తను ప్రకటించు అని చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోనికి చెప్పాడు, అబ్బాయి నువ్వు ఉండవలసింది గానుగు చోటని కాదు, నీవు ఎవరిని మిథ్యానీయుల్ని జయించటానికి యుద్ధరంగానికి వెళ్ళాలి, లేగు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడున్నామో అది తెలుసుకొని ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మనం ఉండినట్లుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించును గాక.